గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను విజయలక్ష్మి, అర్థశాస్త్ర ఉపన్యాసకురాలిని. ముందటి వీడియోలో కనుక మనం చూసినట్లయితే ఏం చెప్పుకున్నామన్నట్లయితే అసలు విచక్షణాత్మక ఏకస్వామ్యం అంటే ఏంటి, ఒకే వస్తువుకు వివిధ ప్రాంతాలలో వివిధ ధరల్ని కనుక నిర్ణయించినట్లయితే దాన్ని విచక్షణాత్మక ఏకస్వామ్యంగా తెలియజేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటుగా అసలు ఈ విచక్షణాత్మక ఏకస్వామ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది, దేన్ని బేస్ చేసుకొని అంటే ఉత్పత్తి చేసేటటువంటి వస్తువు యొక్క స్వభావం ఆధారంగా, అంటే దాని యొక్క నాణ్యత కానీ దాని బ్రాండ్ మార్కింగ్ కానీ, అదేవిధంగా కొనుగోలు చేసేటటువంటి సామర్థ్యం లేదా సమయం ఆధారంగా ఆ వస్తువు యొక్క ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. అయినాక ఇండివిజువల్గా కనుక చూసినట్లయితే వ్యక్తుల యొక్క ఆదాయం ఎట్లా ఉంటుంది, ఆదాయం ఆధారంగా ఎంత మేరకు వస్తువులని కొనుగోలు చేయగలుగుతారు అని చెప్పి ఆ అంశాన్ని తెలియజేసుకోవడం జరిగింది. అయిన తర్వాత కొన్ని రకాలైనటువంటి వర్గాలు, అంటే పెద్దవాళ్ళకైతే ఒక ఛార్జీలు విధించడం, చిన్నపిల్లలకైతే ఇంకొక రకంగా, అదే రకంగా ఫీమేల్ మేల్, ఈ రకంగా వివిధ అంశాలలో ఉద్యోగస్తులు అంటే వాళ్ళు చేసే వేరియస్ ఎంప్లాయ్మెంట్ ఆధారంగా ఈ యొక్క ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే మరి విచక్షణాత్మక ఏకస్వామ్యం కొనసాగాలి అంటే కొన్ని నిబంధనలు అనేవి ఉండాలి అని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. ఏంటి ఆ నిబంధనలు అంటే, మార్కెట్ అనేది సంపూర్ణంగా ఇంపర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇంపర్ఫెక్ట్ మార్కెట్ యొక్క లక్షణాలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ధర విచక్షణకి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్రిమెంట్, అంటే అమ్మకందారుల మధ్యన ఉడంబడిక అనేది కుదిరినట్లయితేనే, ఉడంబడిక అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ధర విచక్షణకు అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నాం. అయిన తర్వాత అదేవిధంగా టారిఫ్లు కానీ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కూడా ధర విచక్షణ చూపించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా, అంటే జోన్ రాబిన్సన్ ప్రకారము ఏకస్వామ్యంలో విచక్షణాత్మక ఏకస్వామ్యం ఎట్లా ఏర్పడుతుంది అంటే, ఉండేటటువంటి డిమాండ్ ఆధారంగా, అక్కడ ఉన్న వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ ఆధారంగా, అంటే తక్కువ డిమాండ్ కనుక ఉన్నట్లయితే ఎక్కువ ధరని, ఎక్కువ డిమాండ్ ఉన్నట్లయితే తక్కువ ధరకి వస్తువులని అమ్మకాలు చేసి, ముఖ్యంగా ఏకస్వామ్యదారుడు అధిక లాభాన్ని లేదా గరిష్ట లాభాన్ని ఆర్జించాలి అనే ఉద్దేశంతోనే ఉండడం అనేది జరుగుతుంది. ఇవి మనం చెప్పుకునేటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ధర నిర్ణయం ఏ రకంగా జరుగుతుంది. ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిస్క్రిమినేటింగ్ మొనాపలి, అంటే విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ధర నిర్ణయం ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా తీసుకున్నట్లయితే, వినియోగదారుడి మిగులుని, అంటే వినియోగదారులకు ఉండేటటువంటి మిగులుని ఏకస్వామ్యదారుడు లేదా ఏకస్వామ్య సంస్థ కానీ తన లాభంగా కనుక మలుచుకున్నట్లయితే ఆ అంశం ఆధారంగా ఈ యొక్క విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ధర నిర్ణయాన్ని డిగ్రీలుగా విభజించడం అనేది జరిగింది. ఎవరు తెలియజేశారని కనుక చూసినట్లయితే దీనిని గురించి తెలియజేసింది ఏసీ పీగు అనే ఆర్థికవేత్త. అంటే వినియోగదారుని యొక్క మిగులు ఏ మేరకైతే అమ్మకందారుడు లేదా ఏకస్వామ్యదారుడు తన లాభంగా మలుచుకుంటాడు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఏసీ పీగు అనే ఆర్థికవేత్త ధర విచక్షణ డిగ్రీలను 3 రకాలుగా తెలియజేయడం అనేది జరిగింది. ఏంటి ఆ 3 రకాల ధర విచక్షణలు కనుక చూసినట్లయితే, ఫస్ట్ వన్ 1వ డిగ్రీ ధర విచక్షణ లేదా సంపూర్ణ ధర విచక్షణ అని అంటారు. 1వ డిగ్రీ ధర విచక్షణ లేదా సంపూర్ణ ధర విచక్షణ. సెకండ్ వన్ వచ్చేసి 2వ డిగ్రీ ధర విచక్షణ లేదా బ్లాక్ ధర అని కూడా అంటారు. లాస్ట్ వన్ వచ్చేసి 3వ డిగ్రీ ధర విచక్షణ అని చెప్పి 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది ఏసీ పీగు అనే ఆర్థికవేత్త. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏసీ పీగు దేని ఆధారంగా అంటే, వినియోగదారుడికి ఏదైతే మిగులు ఉంటుందో ఆ మిగులును ఏకస్వామ్య సంస్థ లేదా ఏకస్వామ్యదారుడు తన లాభంగా ఎట్లా మలుచుకుంటాడు అనేటటువంటి
అంశాన్ని తెలియజేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏసీపీయు తెలియజేసినటువంటి డిగ్రీలలో మొట్టమొదటిదైనటువంటి ఫస్ట్ వన్ని కనుక చూసినట్లయితే ఏంటి అని కనుక 1వ డిగ్రీ ధర విచక్షణ, ఫస్ట్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్. అసలు అదంటే ఏంటి? అయితే ఇందులో అంటే 1వ డిగ్రీ ధర విచక్షణలో ఏకస్వామ్యదారుడు ఒకే వస్తువుని వివిధ యూనిట్లను అంటే ఒకే వస్తువు యొక్క వివిధ యూనిట్లను వివిధ కొనుగోలుదారులకు అమ్మజూపడానికి కనుక ముందుకు వచ్చినట్లయితే ముందుకొస్తాడు. అది సహజం. ధర విచక్షణ అంటే ఏకస్వామ్యదారుడు ఒకే వస్తువును వివిధ యూనిట్లుగా విభజించి వివిధ కొనుగోలుదారులకు వివిధ ధరలకి కనుక అమ్మకాలు చేసినట్లయితే దాన్ని విచక్షణాత్మక ఏకస్వామ్యం అంటున్నాం. ఇది ఎల్లకాలం ఎప్పుడు కూడా కొనసాగడానికి వీలు లేదనమాట. ఎప్పుడు మరి ఇదే రకమైనటువంటి ధర విచక్షణ ఉంటుంది అని కనుక చూసినట్లయితే ఇట్లాంటి ధర విచక్షణ ఉండడానికి ఆస్కారం అనేది ఉండదు. తరచుగా ఏమవుతుంది అంటే ఇది సాధ్యపడదు అని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. మరి ఏంటి తరచుగా ఇది సాధ్యపడినప్పుడు ఏ రకమైనటువంటి అంశాలను తీసుకోవడం జరుగుతుందని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఏం చేస్తాడు అంటే ప్రతి వస్తువుకి అంటే ఆ ప్రతి యూనిట్కి విధించేటటువంటి ధరను ఎంత మేరకు ధర విధిస్తున్నాడు అని చెప్పి అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఈ అంచనా ఏదైతే అంచనా ఉంటుందో దానిని ఏమంటున్నాము అని అంటే వినియోగదారుడు చెల్లించడానికి ఇష్టపడేటటువంటి ధర అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి కొనుగోలుదారుడు ప్రతి యూనిట్కి విధించేటటువంటి ధరని అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. అంచనా వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఊహించి అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ వస్తువుకు చెల్లించడానికి ఇష్టపడేటటువంటి గరిష్ట ధర ఏదైతే ఉంటుందో ఆ వినియోగదారులు నిర్ణయించుకున్నటువంటి గరిష్ట ధరని ఆధారంగా చేసుకొని అమ్మకందారుడు లేదా కొనుగోలుదారుడు తన యొక్క ఈ అమ్మకాలని నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు వేసినటువంటి అంచనా అనేది ఏమంటున్నామంటే ఉపాంత ప్రయోజనం అని అంటున్నాం. మార్జినల్ యూనిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. దీనిని ఆధారంగా చేసుకొని గరిష్టంగా ఏ ధరనైతే నిర్ణయిస్తారో ఆ గరిష్ట ధర ఆధారంగానే వినియోగదారుడు తన యొక్క ధర విచక్షణను కలిగి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా తీసుకున్నట్లయితే మొత్తం వినియోగదారుడి యొక్క మిగులు అనేది అమ్మకందారుడికి లాభంగా కానీ రాబడిగా కానీ మారడం అనేది జరుగుతుంది. అయితే వినియోగదారుడు అంచనా వేసినటువంటి గరిష్ట లాభాన్ని మనం ఏమంటున్నాము ఇక్కడ అంటే గరిష్ట ధరను ఏమంటున్నాము అని అంటే అది అమ్మకముదారుడి యొక్క నిర్ణయింపు ధరగా ఉంటుంది. అంటే వినియోగదారుడు ఏదైతే అంచనా వేస్తున్నాడో ఆ ధర వద్దనే ఆ అమ్మకందారుడు తన యొక్క అమ్మకాలను చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా వినియోగదారుడు చేసినటువంటి ధర వద్దనే అమ్మకందారుడు అమ్మకాలు చేయడం అనేది అంటే ధరను నిర్ణయించడానికి సుముఖంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా ఏకస్వామ్య సంస్థ యొక్క డిమాండ్ రేఖ అనేది ఉపాంతర రాబడి రేఖగా ఉంటుంది. అంటే విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ఏకస్వామ్యందారుడు యొక్క ఉపాంతర రాబడి రేఖ అనేది డిమాండ్ రేఖ లేదా ఉపాంతర రాబడి రేఖగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని జాన్ రాబిన్సన్ ఏమంటాడు అని అంటే పరిపూర్ణ ధర విచక్షణగా దీనిని తెలియజేయడం అనేది జరిగింది. పరిపూర్ణ ధర విచక్షణ అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ 1వ డిగ్రీ ధర విచక్షణ కనుక మనం ఈ పట్టికలో కానీ గ్రాఫ్లో కానీ చూసినట్లయితే ఫస్ట్ ధర సెకండ్ రోలో
పరిమాణము లేదా క్వాంటిటీని తీసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ధర, సెకండ్ వన్ పరిమాణము లేదా క్వాంటిటీని తీసుకోవడం అనేది జరిగింది. అయితే ధర 7 రూపాయల వద్ద, అంటే సాధారణంగా ఏకస్వామ్యం ఉన్నప్పుడు, అంటే ఇక్కడ మనం తెలియజేసుకునేటటువంటిది విచక్షణాత్మక ఏకస్వామ్యం. సాధారణ ఏకస్వామ్యం కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క కొనుగోలుదారులు లేదా వినియోగదారుడు ఎక్కడైతే 7 రూపాయల ధర ఉంటుందో అక్కడ 4 వస్తువులు అంటే 4 యూనిట్లను డిమాండ్ చేసి 4 యూనిట్లను కొనుగోలు చేసి మొత్తం 28 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటాడు. సాధారణ ఏకస్వామ్యాన్ని కనుక తీసుకున్నట్లయితే, అంటే ఒక యూనిట్కి 7 రూపాయల చొప్పున కనుక నిర్ణయించుకున్నట్లయితే 4 యూనిట్లకు 28 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది సాధారణ ఏకస్వామ్యం ఉన్నప్పుడు. సాధారణ ఏకస్వామ్యం కాకుండా ఏకస్వామ్య సంస్థ విచక్షణను కనుక కలిగి ఉన్నట్లయితే, అంటే ఒక యూనిట్కి వివిధ ధరలను కనుక, అంటే ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ధరని కనుక నిర్ణయించినట్లయితే, అంటే విచక్షణను కనుక కలిగి ఉన్నట్లయితే ఒక్కొక్క యూనిట్కి వేరు వేరు ధరలను నిర్ణయించడం అనేది జరుగుతుంది. అదేంటి అనేది మనం ఇక్కడ గ్రాఫ్లో చూడవలసిన అవసరం ఉంది. ఏంటి అని కనుక చూసినట్లయితే 10 రూపాయలు ధర ఉన్నప్పుడు ఒక యూనిట్ని, 9 రూపాయల ధర ఉన్నప్పుడు 2 యూనిట్లని, 8 రూపాయల ధర ఉన్నప్పుడు 3 యూనిట్లని, 7 రూపాయల ధర ఉన్నప్పుడు 4 యూనిట్లని. అంటే ఈ రకంగా వినియోగదారుడు చెల్లించాలి అనుకున్నటువంటి మొత్తాన్ని, అంటే యాక్చువల్గా అయితే ఏకస్వామ్యం కనుక ఇక్కడ 10 రూపాయలు కనుక ధర ఉన్నప్పుడు 10 రూపాయల ధర వద్ద ఒక వస్తువు, 9 రూపాయల ధర వద్ద 2 వస్తువులు, 3 రూపాయల ధర వద్ద 8 రూపాయల ధర వద్ద 3 వస్తువులని, ఈ రకంగా 7 రూపాయల ధర వద్ద 4 వస్తువులను తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సాధారణ ఏకస్వామ్యం కనుక ఉన్నట్లయితే వినియోగదారుడు 28 రూపాయలు చెల్లించడానికి, అంటే మామూలుగా 4 యూనిట్లు కావాలనుకున్నప్పుడు 7 రూపాయల ధర వద్ద కొనుగోలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ విచక్షణాత్మక ఏకస్వామ్యం కనుక కలిగి ఉన్నట్లయితే, ఏకస్వామ్య సంస్థ విచక్షణాత్మకంగా కనుక ఉన్నట్లయితే, విచక్షణ కనుక పాటించినట్లయితే 1వ యూనిట్ 10 రూపాయలకి, 2వ యూనిట్ని 9 రూపాయలకి, 3వ యూనిట్ని 8 రూపాయలకి, 4వ యూనిట్ని 7 రూపాయలకి, 4 యూనిట్లను 7 రూపాయలకి, ఈ రకంగా 34 రూపాయల ఆదాయం సంపాదించడం కోసము వివిధ యూనిట్లకు వివిధ ధరలను నిర్ణయించడం అనేది జరుగుతుంది. అయితే వినియోగదారుడు చెల్లించాలి అనుకున్నది కూడా 34 రూపాయలు. అందుకని ఇక్కడ ఏకస్వామ్యదారుడు ఏం చేస్తాడంటే వినియోగదారుడు ఎంత మేరకు చెల్లించాలి అని అనుకుంటున్నాడో దానిని రాబట్టుకోవడం, అంటే వినియోగదారుడు చెల్లించాలి అనేటటువంటి ధరకే విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. వాస్తవంగా చూసినట్లయితే సాధారణ ఏకస్వామ్యంలో 28 రూపాయలు చెల్లించాలనుకుంటున్నాడు. విచక్షణాత్మక ఏకస్వామ్యాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క రకమైనటువంటి ధరను కనుక చూసినట్లయితే 34 రూపాయలు చెల్లించాలనుకుంటున్నాడు. అంటే వినియోగదారుడికి 6 రూపాయల మిగులు అనేది ఉంటుంది. ఆ మిగులును కూడా ఏకస్వామ్య సంస్థ లేదా విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ఏకస్వామ్యదారుడు ఏం చేస్తాడు అంటే తన లాభంగా రాబట్టుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఏ రకంగా అని కనుక మనం చూసినట్లయితే ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ధరను నిర్ణయించి చివరికి ఏం చేస్తాడంటే 34 రూపాయలు, అంటే వినియోగదారుడు చెల్లించాలి అనుకున్నటువంటి 34 రూపాయలు విచక్షణాత్మక ఏకస్వామ్య సంస్థ నిర్ణయించినటువంటి 34 రూపాయలు.
అంటే చెల్లించాలి అనుకున్న దానికే ఈక్వల్గా ఉంటుంది కాబట్టి వినియోగదారుడి మిగులు అనేది శూన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. మనము ఇక్కడ పట్టికను కనుక చూసినట్లయితే పటాన్ని కనుక చూసినట్లయితే గ్రాఫ్లో ఓఎక్స్ అక్షం మీద పరిమాణాన్ని తీసుకున్నాం, ఓవై అక్షం పైన ధరను తీసుకోవడం అనేది జరిగింది. ఓఎక్స్ అక్షం పైన పరిమాణాన్ని, ఓవై అక్షం పైన ధరను తీసుకున్నట్లయితే అయితే ముఖ్యంగా తీసుకున్నట్లయితే డిమాండ్ రేఖ అంటే ఏ నుంచి డి వరకు ఉండేటటువంటి రేఖ ఏదైతే ఉంటుందో దానిని డిమాండ్ రేఖగా తెలియజేయడం అనేది జరిగింది. ఓక్యూ పరిమాణంలో వస్తువులని కొనడానికి అంటే ఓక్యూ పరిమాణంలో వినియోగదారుడు వస్తువులను కొనడానికి ఎంత మేరకు ధరను నిర్ణయించడం జరుగుతుంది, ఎంత మేరకు చెల్లిస్తాడంటే ఓక్యూ పరిమాణంలో వస్తువులను కొనడానికి చెల్లించాలి అనుకున్నటువంటి మొత్తం ఏంటి అంటే ఓపిబిక్యూ ఈ భాగం అంటే ఓఏ చెల్లించాలి అనుకున్నటువంటి మొత్తము ఎంత అంటే ఓఏక్యూబికి సమానంగా ఉంటుందన్నమాట. ఎట్లా అని కనుక చూసినట్లయితే అతడు వాస్తవంగా చెల్లించాలనుకునేదేమో ఓఏబిక్యూ చెల్లించాలి అనుకున్నది. అతడు చెల్లించింది ఏదైతే ఉంటుందో ఓపిబిక్యూ అంటే ఈ మధ్యన ఏదైతే ఉందో ఏపిబి అనేది మధ్యన ఏదైతే ఉంటుందో ఆ మిగులుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది మామూలుగా విచక్షణాత్మక ఏకస్వామ్యం లేకపోతే సాధారణ ఏకస్వామ్యం ఉన్నప్పుడు లేదా సంస్థ విచక్షణాత్మక అంటే సంస్థ వివిధ వస్తువులకి వివిధ ధరలను నిర్ణయించకంటే పూర్వం విచక్షణ కలిగి లేకంటే పూర్వము ఏమవుతుంది అంటే ఓఏబిక్యూలో అతడు వినియోగదారులు ధరని చెల్లించడానికి ఇష్టపడతారు. వాస్తవంగా ఎంత అంటే ఓపిబిక్యూ ఈ ఏదైతే ఇక్కడ త్రిభుజాకారంగా ట్రయాంగిల్ లాగా కనిపించేటటువంటి అంశం ఉంది కదా పిఏబి అనేది, అది వినియోగదారుడి మిగులుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే వినియోగదారుడి మిగులు అనేది ఏమవుతుందంటే చివరికి విచక్షణ కనుక పాటించినట్లయితే విచక్షణాత్మక ఏకస్వామ్యాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే అమ్మకందారుడు ఆ మిగులు భాగం ఏదైతే ఉంటుందో దానిని కూడా రాబట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ విధంగా మిగులును కూడా తన ఆదాయంగా మలుచుకోవడం అనేది జరుగుతుంది. దీనిని ఏమంటున్నామంటే విచక్షణాత్మక ఏకస్వామ్యంలో మొదటి డిగ్రీ. అంటే చివరికి ఏంటి అంటే వినియోగదారుడి యొక్క మిగులుని శూన్యం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఎట్లాంటి మిగులు అనేది లేకుండా ఓఏబిక్యూ అతని నిర్ణయించినటువంటి ధర ఏదైతే ఉంటుందో ధర వీళ్ళు చెల్లించేటటువంటిది ఓపిబిక్యూ ఓఏబిక్యూ ఓపిబిక్యూ అన్నీ కూడా అంటే ఏదైతే మిగులు ఏపీబి అనేది ఏదైతే మిగులు ఉంటుందో ఆ మిగులు లేకుండా ఏం చేస్తారంటే ఓఏబిక్యూ వాళ్ళు చెల్లించాలనుకున్నది ఓఏబిక్యూ వీళ్ళు నిర్ణయించింది రెండు కూడా అంటే అమ్మకందారుడు నిర్ణయించింది వినియోగదారుడు ఊహించింది రెండు కూడా సమానం కావడం అనేది జరుగుతుంది. అంటే ఒకటే జరగడం వల్ల ఇక్కడ వినియోగదారుడి మిగులు అనేది శూన్యంగా ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొదటి డిగ్రీ ధర విచక్షణలో ఏసీపీకు తెలియజేసినటువంటి మొదటి డిగ్రీ ధర విచక్షణలో కన్జ్యూమర్ సర్ప్లస్ అనేది జీరో అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. వినియోగదారుడు యొక్క మిగులు అనేది శూన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రెండవ డిగ్రీ ధర విచక్షణ. ఈ రెండవ డిగ్రీ ధర విచక్షణ కనుక చూసినట్లయితే దీనిని గురించి తెలియజేసింది ఎవరు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏసీపీగు అనే ఆర్థికవేత్త దీనిని గురించి తెలియజేయడం అనేది జరిగింది. సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్
దీనిని సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ అని అనవచ్చును, లేదా బ్లాక్ ప్రైసింగ్ అని కూడా అంటారు. బ్లాక్ ప్రైసింగ్ లేదా సెకండ్ డిగ్రీ ధర విచక్షణగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే మొదటి డిగ్రీ ధర విచక్షణలో ఏమో వాళ్ళు చెల్లించడానికి, అంటే వినియోగదారులు చెల్లించడానికి ఇష్టపడినటువంటిది చెల్లించింది. రెండు కూడా ఎట్లా ఉంటాయి, వీళ్ళు నిర్ణయించింది రెండు కూడా ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ వినియోగదారుడి యొక్క మిగులు అనేది శూన్యం ఉంటుంది. అట్లా కాకుండా రెండవ డిగ్రీ ధర విచక్షణలో ఏంటంటే, రెండవ డిగ్రీ ధర విచక్షణలో ఏకస్వామ్య సంస్థ వస్తువులైనా కావచ్చు, సేవలైనా కావచ్చు, కొన్ని స్లాబులుగా విభజించడం అనేది జరుగుతుంది. అంటే స్లాబులుగా విభజించి ఒక్కొక్క స్లాబ్కి ఒక్కొక్క ధరని నిర్ణయించడం, అంటే వివిధ పరిమాణాల్లో, అంటే వివిధ వస్తువులకి వివిధ స్లాబులుగా విభజించి స్లాబ్కి వివిధ ధరలను విధించడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాలలో వినియోగదారులు వివిధ పరిమాణాలని, అంటే ఒకే పరిమాణం కాకుండా వేరు వేరు పరిమాణాలని కొనడానికి కూడా ఇష్టపడతారు, కొనడం అనేది జరుగుతుంది. కాబట్టి కొనుగోలుదారుల యొక్క పరిమాణం పెరుగుతూ ఉన్నట్లయితే, కొనుగోలుదారుల యొక్క పరిమాణం అంటే ఇప్పుడు 2 వస్తువులు కొనేవాళ్ళు ఒక 8 వస్తువులు, 4 వస్తువులు, అంటే కొనుగోలుదారులు కొనుగోలు చేసేటటువంటి పరిమాణం పెరుగుతూ ఉన్న కొలది అదనంగా ఏదైతే వస్తువుని లేదా యూనిట్ నుంచి పొందేటటువంటి ఉపాంత ప్రయోజనం అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అని కనుక చూసినట్లయితే, అంటే ఒక్కొక్క వస్తువుని కొనుగోలుదారులు ఎప్పుడు కూడా ఒకే పరిమాణాన్ని కలిగి ఉండరు. అంటే క్రమంగా ఎక్కువ పరిమాణం తీసుకున్నట్లయితే తరచుగా అదనంగా ఏమవుతుంది అంటే వచ్చినటువంటి పరిమాణం క్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే వినియోగదారుడు ప్రారంభంలో ఉండేటటువంటి, అంటే వినియోగదారుడు ప్రారంభ స్లాబ్కి, అంటే ఇక్కడ రెండవ డిగ్రీ ధర విచక్షణలో ధరను ఎట్లా నిర్ణయిస్తారు అని కనుక చూసినట్లయితే స్లాబులుగా విభజించి ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకున్నాం. కాబట్టి ఫస్ట్ స్లాబ్కి ఏమో ఎక్కువ ధరను, అంటే ఫస్ట్ స్లాబ్కి ఎక్కువ ధరను నిర్ణయించి అదనంగా ఏర్పడేటటువంటి స్లాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ అదనపు స్లాబ్స్కి తక్కువ ధరను కనుక చెల్లించడానికి ఇష్టపడడం అనేది జరుగుతుంది. దీనిని ఏమంటున్నాము అంటే బ్లాక్ ప్రైస్గా తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, కొనుగోలుదారుడు ఎప్పుడు ఒకటే పరిమాణాన్ని కలిగి ఉండడు, పరిమాణంలో తేడా అనేది గమనించడం జరుగుతుంది. కాబట్టి కొనుగోలు పరిమాణం అనేది పెరుగుతూ ఉన్నట్లయితే క్రమంగా తీసుకునేటటువంటి అదనపు వస్తువుల నుండి వచ్చేటటువంటి ప్రయోజనం క్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది అని అంటే, ఇక్కడ వినియోగదారుడు విచక్షణ కలిగి ఉండి ఏం చేస్తాడు అంటే, ప్రారంభంలో ఉండేటటువంటి స్లాబ్లపైన ఎక్కువ ధరను చెల్లించడానికి, అదనంగా వచ్చినటువంటి స్లాబ్లపైన తక్కువ ధరను చెల్లించడానికి ఇష్టపడడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనము ఏదైతే ఫస్ట్ బ్లాక్కి ఎక్కువ ధర, అదనంగా వచ్చేటటువంటి బ్లాక్కి తక్కువ ధరను చెల్లించడానికి సిద్ధపడతాడు అనేటటువంటి అంశాన్ని చెప్పుకున్నాము. దాన్ని ఒక పటంలో కనుక చూసినట్లయితే, ఇక్కడ పటంలో ఓఎక్స్ అక్షం పైన పరిమాణాన్ని తీసుకున్నాము, ఓవై అక్షం పైన ధరను తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఓఎక్స్ అక్షం పైన పరిమాణాన్ని తీసుకున్నాము, ఓవై అక్షం పైన ధరను తీసుకున్నాము. ఒక రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందకి వెళ్ళేటటువంటి రేఖ ఒకటి ఉంది, దాన్ని ఏమంటున్నామంటే డిడి అనేటటువంటి డిమాండ్ రేఖ. ఏదైనా మనం ఏది తీసుకున్నా కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి డిమాండ్ రేఖగా తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఫస్ట్ కనుక చూసినట్లయితే, ఓక్యూ పరిమాణంలో వస్తువు రాశిని ఉత్పత్తి చేసే
అంటే ఓక్యూ పరిమాణంలో వస్తువు రాశిని ఉత్పత్తి చేయడం కోసము ఒకే ధరను నిర్ణయించి P3 ధర వద్ద అంటే యూనిఫామ్గా ఒకటే ధరని ఉండడం అనేది జరిగిందనమాట. అంటే ఓక్యూ వస్తు పరిమాణానికి కానీ O3 ధరని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇట్లా ధరని నిర్ణయించినప్పుడు అమ్మకందారుడు ఓక్యూ వస్తువు రాశిని అమ్మడం కోసము ఓపీ ధరను నిర్ణయించి తన యొక్క మొత్తం రెవెన్యూ ఏ రకంగా ఉంటుంది అంటే Q3కి సమానంగా ఉండడం. అంటే ఇక్కడ ఏంటి ఆ పాయింట్ అని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదట ఇక్కడ P3, అదే రకంగా ఇక్కడ Q3 అంటే Q3 వస్తు పరిమాణంకి P3 ధరను నిర్ణయించడం అనేది జరిగింది. ఈ రకంగా ధరను నిర్ణయించడం అనేది జరిగింది. మరి ఎట్లా అని కనుక చూసినట్లయితే ఇది సాధారణంగా ఎట్లాంటి విచక్షణ కనుక లేనట్లయితే, ఎట్లాంటి విచక్షణ కనుక లేదు అని కనుక చూసినట్లయితే ఈ రకమైనటువంటి ధరను పాటించి తన యొక్క మొత్తం ఉత్పత్తిని ఏం చేస్తున్నాడు అని కనుక మనం చూసినట్లయితే P3 Q3కి సమానం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఈ Q3 P3 అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సాధారణ ఏకస్వామ్యం ఉండడం అనేది జరిగింది. ఈ సాధారణ ఏకస్వామ్యం వద్ద OQ3 పరిమాణంలో వస్తువుల అమ్మకాలు జరగాలంటే ధర OP3గా నిర్ణయించడం అనేది జరిగి తన యొక్క టోటల్ రెవెన్యూని గరిష్టం చేసుకోవడం అంటే టోటల్ రెవెన్యూని కలిగి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కనుక చూసినట్లయితే సాధారణ ఏకస్వామ్యం కాకుండా ఏకస్వామ్యంలో విచక్షణ కనుక కలిగి ఉన్నట్లయితే, విచక్షణాత్మక ఏకస్వామ్యాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఏకస్వామ్యదారుడు ఏ రకంగా ఉంటాడు? అయితే ధర విచక్షణ కనుక అమలు చేసి ఏకస్వామ్యదారుడు మొత్తం రాబడికి ఎట్లా సమానం లేదా ఎట్లా గరిష్టం చేసుకోవడం జరుగుతుంది అని కనుక చూసినట్లయితే మనం అనుకున్నట్లు ముఖ్యంగా స్లాబులుగా విభజించడం అనేది జరిగింది అని చెప్పుకున్నాం. ఆ స్లాబులుగా విభజించి ధరను కనుక అమలు చేసి అంటే విచక్షణ కనుక అంటే ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ధరను కనుక విచక్షణ కలిగి ఉండి తన యొక్క రాబడిని లేదా తన యొక్క ఆదాయాన్ని గరిష్టం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మార్కెట్ని 3 గ్రూపులుగా విభజించడం అనేది జరిగింది. ఏంటి అదని కనుక చూసినట్లయితే P1 అనేది ఏ గ్రూపుగా, ఇక్కడ P2 అనేది బి గ్రూపుగా, P3 అనేది సి గ్రూపుగా ఈ రకంగా 3 గ్రూపులని మొట్టమొదట మార్కెట్లో నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఇట్లా 3 గ్రూపులని మొట్టమొదట డివైడ్ చేసుకున్న తర్వాత తను ధర విచక్షణ అమలు చేయడం అనేది జరుగుతుంది. ఏంటి ధర విచక్షణ అని కనుక చూసినట్లయితే మొదట OQ1 వస్తువు పరిమాణాన్ని అమ్మడం కోసం అంటే OQ1 పరిమాణం వస్తువుని అమ్మడం కోసం ఎంత మొత్తంలో ధరను నిర్ణయిస్తున్నాడంటే OQ1 వస్తువు రాశిని అమ్మడం కోసం OP1 ధరని నిర్ణయించడం అనేది జరుగుతుంది. OQ1 వస్తువు రాశిని అమ్మడం కోసం OP1 ధరని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అంటే
డిమాండ్ వ్యాకోచత్వం తక్కువగా ఉన్నప్పుడు ధర అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఏ దగ్గర కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ భాగంలో డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది, ధర అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి OQ2 కనుక వస్తువు పరిమాణాన్ని అమ్మాలి అని అనుకున్నప్పుడు ధరని P1 నుంచి P2కి తగ్గించడం అనేది జరుగుతుంది. అంటే ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తువు రాశి కావాలి అనుకున్నప్పుడు ధరను తగ్గించుకోవడం. అంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ధర. అంటే డిమాండ్ అవ్యాకోచంగా ఉన్నప్పుడు ధర అనేది ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ అనేది వ్యాకోచంగా ఉన్నప్పుడు, అంటే డిమాండ్ ఎక్కువయ్యే కొలది ధర అనేది క్రమంగా తగ్గుతుంది. అంటే OQ1 పరిమాణం అమ్మడం కోసము P1 ధరను నిర్ణయించడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నట్లయితే OQ2 వస్తువు రాశిని అమ్మడం కోసము అమ్మకందారుడు P2 ధరని, అంటే వస్తువు రాశి పెరిగింది అంటే డిమాండ్ పెరుగుతుంది, ధర అనేది తగ్గుతుంది. ఇంకా Q2 నుంచి Q3కి వస్తువు యొక్క పరిమాణం పెరిగింది, ధర అనేది P2 నుంచి P3కి తగ్గింది. అంటే ధర విచక్షణ అమలు కావడం కోసమని ధర విచక్షణ అమలు చేయడం వల్ల వినియోగదారుడు ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క లాభాన్ని గరిష్టం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎట్లా అని కనుక చూసినట్లయితే OP1AQ1 ప్లస్ OP1AQ1 ప్లస్ OQ1 Q1 EBQ2 అంటే ఇక్కడ ఈ భాగంలో త్రిభుజాకారంగా EB అనే ప్రాంతంలో ఏదైతే ఉందో అది. అంటే OP1AQ1 QEBQ2 ప్లస్ Q2FCP3. అంటే ఇవేవైతే ఈ దీర్ఘచతురస్రాకారం మొత్తం డబ్బాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటున్నామంటే మొత్తము వినియోగదారుడికి వచ్చేటటువంటి రాబడిగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏకస్వామ్యదారుడు విచక్షణ కనుక కలిగి లేనప్పుడు, విచక్షణ కనుక అమలు చేయలేనట్లయితే అతనికి వచ్చేటటువంటి రాబడి ఏదై ఉండేదంటే OQ3 పరిమాణాన్ని అమ్మడం కోసం అతను P3 ధరను మాత్రమే నిర్ణయించడం అనేది జరిగింది. OP3CQ3గా మాత్రమే అతని యొక్క రాబడి అనేది ఉండేది. కానీ అతడు ధర విచక్షణ కలిగిన తర్వాత OP1AEBFCQ3 ఈ రకంగా ఇవేవైతే త్రిభుజాకారంలో ఉండేటటువంటి EF ఈ డబ్బాలు అదే రకంగా దీర్ఘచతురస్రాకార డబ్బాలు ఉన్నాయి కదా. అంటే విచక్షణను విచక్షణ అమలు చేయకంటే పూర్వము అమ్మకందారుడికి వచ్చేటటువంటి లాభం అనేది తక్కువ. ధర విచక్షణ కలిగి ఉన్న తర్వాత అమ్మకందారుడికి వచ్చేటటువంటి లాభం ఎక్కువ. ఎందుకు అని అంటే వస్తువు రాశి అంటే డిమాండ్ వ్యాకోచత్వం అనేది పెరిగే కొలది ధరని తగ్గిస్తాడు. ఎక్కడైతే డిమాండ్ అనేది తక్కువగా ఉంటుందో అక్కడ ధర ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ధరను తక్కువ చేయడం అనేది జరుగుతుంది. అంటే అతడు చివరికి తన యొక్క లాభాన్ని ఏం చేసుకుంటాడంటే గరిష్టం చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ రకంగా 2వ డిగ్రీ ధర విచక్షణలో
లాభాన్ని గరిష్టం చేసుకున్నప్పటికీ కూడా ఏంటి అంటే క్రమంగా వినియోగదారుడి యొక్క మిగులు మొదటి డిగ్రీ ధర విచక్షణలో ఏమనుకున్నామంటే వినియోగదారుడి యొక్క మిగులు ఏదైతే ఉంటుందో మిగులుని శూన్యం చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకున్నాం. కానీ రెండో డిగ్రీ ధర విచక్షణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వినియోగదారుడి మిగులును శూన్యం చేయడానికి అవకాశం అనేది ఉంచలేడు. ఎందుకు అని అంటే క్రమంగా వినియోగదారుడి యొక్క మిగులును తగ్గించడం అనేది జరుగుతుంది, కానీ అతని యొక్క మిగులుని శూన్యం చేయడానికి అవకాశం అనేది లేదు. ఎందుకు అంటే డిమాండ్ వ్యాకోచత్వం పెరిగే కొలది ధరను తగ్గించడం అనేది జరుగుతుంది, కాబట్టి అక్కడ వినియోగదారుడి యొక్క మిగులు అనేది శూన్యంగా ఉండడానికి అవకాశం అనేది లేదు. దీనినే ఏమంటున్నాము అంటే రెండవ డిగ్రీ ధర విచక్షణగా తెలియజేయడం అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి మూడో డిగ్రీ ధర విచక్షణ, థర్డ్ డిగ్రీ డిస్క్రిమినేషన్. మూడో డిగ్రీ ధర విచక్షణలో ఏకస్వామ్య సంస్థ తన మొత్తం ఉత్పత్తిని ఏం చేస్తుందంటే వివిధ ఉపమార్కెట్లలో పంపిణీ చేసి డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా వివిధ మార్కెట్లలో వివిధ ధరలను నిర్ణయించడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ తన యొక్క ఉత్పత్తిని ఏదైతే మూడో డిగ్రీ ధర విచక్షణలో తన యొక్క మొత్తం ఉత్పత్తిని ఉపమార్కెట్లుగా విభజించడం అనేది జరుగుతుంది. ఉపమార్కెట్లుగా చేసిన తర్వాత ఉపమార్కెట్లలో డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఆధారంగా చేసుకొని ఆ డిమాండ్ను ఆధారంగా వివిధ ధరలను నిర్ణయించి వస్తువుల యొక్క విక్రయం చేయడం అనేది జరుగుతుంది. మార్కెట్ నియంత్రణ అనేది ఎక్కువగా ఉన్న ఏకస్వామ్య సంస్థలు అయితే అంటే మార్కెట్ నియంత్రణ అంటే గుత్తాధిపత్యాన్ని గనుక కలిగి ఉన్నట్లయితే ఆ సంస్థలు ఎక్కువగా ఉపయోగించేటటువంటి పద్ధతి ఏది అని కనుక చూసినట్లయితే ధర నిర్ణయంలో మూడో డిగ్రీ ధర విచక్షణగా తెలియజేయడం అనేది జరుగుతుంది. మార్కెట్ నియంత్రణ ఎక్కువగా ఉండేటటువంటి సంస్థలు ఏకస్వామ్య సంస్థలు తరచుగా ఉపయోగించేటటువంటి విధానం ఏంటి అంటే మూడో డిగ్రీ ధర విచక్షణగా తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా తీసుకున్నట్లయితే మూడో డిగ్రీ ధర విచక్షణలో ఏకస్వామ్య సంస్థ తన వస్తువుకు గల మార్కెట్ను 2 లేక అంతకంటే ఎక్కువ విభాగాలుగా విభజిస్తుంది. ఫస్ట్ అంటే ముఖ్యంగా ఉపమార్కెట్లుగా విభజించిన తర్వాత ఆ ఉపమార్కెట్లలో వివిధ ధరలను నిర్ణయించడం అనేది జరుగుతుందన్నమాట. ఉపమార్కెట్లను నిర్ణయించిన తర్వాత వివిధ మార్కెట్లలో ధరను నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఏంటి అంటే ఉపమార్కెట్లలో విక్రయ పరిమాణం డిమాండ్ వ్యాకోచత్వం యొక్క ఆధారంగా అంటే ఈ ఉపమార్కెట్లలో అమ్మేటటువంటి అమ్మకాలు అనేవి కూడా ఏంటి అంటే అక్కడ ఉండేటటువంటి డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఆధారంగా చేసుకొని అంటే డిమాండ్ని బేసిస్ ఆన్ ద డిమాండ్ని ఆధారంగా చేసుకొని ధరని అనేది నిర్ణయించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే డిమాండ్ వ్యాకోచత్వం అనేది ఎక్కువగా ఉన్నటువంటి విదేశీ మార్కెట్లలో అంటే ముఖ్యంగా తీసుకున్నట్లయితే నిబంధన ఏంటంటే డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉన్న విదేశీ మార్కెట్లలో ధర తక్కువగాను అంటే డిమాండ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ధర అనేది తక్కువగా ఉండి డిమాండ్ కనుక అవ్యాకోచంగా ఉండేటటువంటి దేశీయ మార్కెట్లో లేదా స్వదేశీ మార్కెట్లలో వస్తువుల యొక్క ధరను ఎక్కువగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది డంపింగ్గానే ఉండడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటి అని అంటే డిమాండ్ అనేది తక్కువగా ఉండేటటువంటి ప్రదేశాలలోనేమో ఎక్కువ ధరను నిర్ణయించి గరిష్ట లాభాన్ని ఆర్జించడం, డిమాండ్ అనేది ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలలో తక్కువ ధరని నిర్ణయించి లాభాలని పొందడం అనేది జరుగుతుంది అని చెప్పి మూడో డిగ్రీ ధర విచక్షణలో తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా తీసుకున్నట్లయితే విద్యుత్ని కనుక తీసుకున్నట్లయితే గృహ ఉపయోగం కోసము ఉపయోగించేటటువంటి విద్యుత్ పైన ఒక రకమైనటువంటి ధర, అదేవిధంగా
పారిశ్రామిక విధానాల కోసం ఉపయోగించేటటువంటి విద్యుత్కి ఒక రకమైనటువంటి ధర, అదేవిధంగా వ్యవసాయం కోసం ఉపయోగించేటటువంటి విద్యుత్ పైన మరొక రకమైనటువంటి ధరలను నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే 3వ డిగ్రీ ధర విచక్షణకు మంచి ఉదాహరణగా దేనిని అంటే విద్యుత్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ మార్కెట్లలో తన ఉత్పత్తిని కనుక విక్రయించాలి అని అనుకుని ఏకస్వామ్యదారుడిని తీసుకున్నట్లయితే గరిష్ట స్థాయిలో తన యొక్క లాభాలను పొందాలనేదే ముఖ్య ఉద్దేశంగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏ ఏకస్వామ్యదారుడిని తీసుకున్నా కూడా తన యొక్క లాభాలు అనేవి గరిష్టం చేసుకోవాలి అనేటటువంటి అంతిమ ధ్యేయంతోనే ఉత్పత్తులను కొనసాగించడం అనేది జరుగుతుంది. అందువలన ఏమవుతుంది అంటే ఉపాంత రాబడి అంటే అదనంగా వచ్చేటటువంటి రాబడి, అదనంగా ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకి అయినటువంటి ఉపాంత వ్యయం అంటే MR=MCగా ఉండడం అనేది జరుగుతుంది. MR=MCగా ఉన్న స్థితి వచ్చే ఏకస్వామ్యదారుడు తన ఉత్పత్తిని అంటే MR=MC అయ్యేంత వరకు తన యొక్క ఉత్పత్తిని కొనసాగిస్తాడు. అంటే వచ్చినటువంటి అదనపు రాబడి, అయినటువంటి అదనపు వ్యయం రెండూ కూడా సమానం అయ్యేంత వరకు తన యొక్క ఉత్పత్తిని నిర్ణయించడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే 2 ఉప మార్కెట్లలో ఇక్కడ ఏమవుతుంది అంటే మార్కెట్ని ఉప మార్కెట్లుగా విభజించడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకున్నాం. 2 ఉప మార్కెట్లలో ఉపాంత రాబడులు సమానం అయ్యేంత వరకు వస్తువు యొక్క పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఉపాంత రాబడి అనేది సమానం కావాలి. ఇప్పుడు ఏవైనా 2 మార్కెట్లను తీసుకుంటే XY అనుకుంటే ఆ 2 మార్కెట్ల యొక్క రాబడులు సమానం అయ్యే విధంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే సమానం అయ్యేంత వరకు తన యొక్క ఉత్పత్తిని క్రమంగా సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. 2 మార్కెట్లలో ఉపాంత రాబడులు కలిపి ఏకస్వామ్యదారుడు అంటే ఏవైనా 2 మార్కెట్లను తీసుకున్నాం కదా, ఆ 2 మార్కెట్లలో వచ్చినటువంటి ఉపాంత రాబడులను కలిపి విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ఉమ్మడి ఏకస్వామ్య లేదా ఉమ్మడి ఉపాంత రాబడిగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఉమ్మడి ఉపాంత రాబడిగా తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఉపాంత రాబడి, ఉపాంత వ్యయము రెండు ఎక్కడైతే సమానమయ్యే బిందువు ఉంటుందో ఆ బిందువు దగ్గర గరిష్ట లాభాలతో కూడుకున్నటువంటి వస్తువు ఉత్పత్తిని నిర్ణయించడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ 3వ డిగ్రీ ధర విచక్షణను కనుక మనము ఇప్పుడు ఈ గ్రాఫ్ రూపకంగా కనుక చూసినట్లయితే 3వ డిగ్రీ ధర విచక్షణని గ్రాఫ్ రూపకంగా కనుక చూసినట్లయితే ఏమైందంటే ముఖ్యంగా మార్కెట్ని ఏ ఉప మార్కెట్, బి ఉప మార్కెట్ అని చెప్పి 2 మార్కెట్లుగా విభజించడం అనేది జరిగింది. ఏ, బి 2 మార్కెట్లని కలపడం వల్ల అంటే 2 మార్కెట్ల ద్వారా వచ్చినటువంటి ఉపాంత రాబడిల వల్ల సి మార్కెట్ని ఉమ్మడి ఉపాంత రాబడిగా తెలియజేయడం అనేది జరిగింది. మనం ఒక అంశం పాయింట్ని ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఏ ఉప మార్కెట్, ఇది బి ఉప మార్కెట్. ఈ ఏ ఉప మార్కెట్ మరియు బి ఉప మార్కెట్ని కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి ఉపాంత రాబడి రావడం అనేది జరుగుతుంది. అంటే ఉప మార్కెట్ ఏ, ఉప మార్కెట్ బిలలో ఉప మార్కెట్ ఏ మరియు బి 2 మార్కెట్లలో సంస్థ సమతుల్యం ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని చూడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదట ఉప మార్కెట్ ఏని కనుక తీసుకున్నట్లయితే ఏ ఉప మార్కెట్ని కనుక తీసుకున్నట్లయితే ఏ ఉప మార్కెట్ని కనుక తీసుకున్నట్లయితే ఈ ఏ ఉప మార్కెట్ని కనుక తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే ఏ ఉప మార్కెట్లో
ఏఆర్ రేఖ డిమాండ్ రేఖ అంటే ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు డి డిమాండ్ రేఖ, దానికి అనుగుణంగా ఉండేటటువంటి ఎంఆర్ రేఖ అంటే ఏఆర్ ఎంఆర్ రేఖలు రెండు కూడా ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉన్నాయి. ఆ అంశాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఓఎక్స్ అక్షం మీద ఫస్ట్ ఉత్పత్తిని తీసుకున్నాము, ఓవై అక్షం పైన ధరని తీసుకోవడం అనేది జరిగింది. ఓఎక్స్ అక్షం పైన ఉత్పత్తి, ఓవై అక్షం పైన ధరని తీసుకున్నట్లయితే ఇక్కడ ఏఆర్ రేఖని పి అనే బిందువు దగ్గర ధరని నిర్ణయించడం అనేది జరిగింది. పి అనే బిందువు దగ్గర ధరని నిర్ణయించినప్పుడు వస్తువు యొక్క ఉత్పత్తి పరిమాణం ఎంత ఉంది అంటే Q1గా ఉండడం అనేది జరిగింది. ఒక్కసారి దాన్ని వస్తువు యొక్క ధర Pగా నిర్ణయించినప్పుడు వస్తువు పరిమాణం Qగా ఉండడం అనేది జరిగింది. వస్తువు యొక్క ధర P ఉండి వస్తువు పరిమాణం Q1గా ఉండడం అనేది జరిగింది. అంటే అదేవిధంగా మనం ఏ మార్కెట్లో ధర అనేది ఎక్కువగా ఉండి వస్తువు పరిమాణం అనేది తక్కువ ఉంది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన ఒక అంశం ఏంటి అంటే వస్తువు యొక్క డిమాండ్ వ్యాకోచత్వం అనేది తక్కువగా ఉంది. డిమాండ్ వ్యాకోచత్వం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ధర అంటే P1 ధరను నిర్ణయించి వస్తువుల యొక్క అమ్మకాలు జరిపి తన యొక్క రాబడిని రాబట్టుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ బిలో కనుక చూసినట్లయితే ఏఆర్ఎంఆర్ అంటే ఏఆర్ఎంఆర్ డిమాండ్ ఉపాంతర రాబడి రేఖలు. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ రేఖ అనుకున్నాము. డిమాండ్ రేఖ ఉపాంతర రాబడి రేఖలు రెండు కూడా ఏమైనాయి అంటే ఎడమ నుంచి ఇక్కడికి క్రిందికి వాళ్ళని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉత్పత్తిని ఓఎక్స్ అక్షం పైన తీసుకున్నాం, ధరని ఓవై అక్షం పైన చూపించడం అనేది జరిగింది. ఎట్లా అని కనుక చూసినట్లయితే మనము బి మార్కెట్లో రాబడి రేఖలు ఏఆర్ రేఖ పైన P2 బిందువు దగ్గర అంటే ఇక్కడ P2 బిందువు దగ్గర ధరని నిర్ణయించడం అనేది జరిగింది. P2 బిందువు దగ్గర ధరని నిర్ణయించినప్పుడు OQ2 అనేది వస్తువు పరిమాణం. సేమ్ మళ్ళీ ఒకసారి ఏ ఉప మార్కెట్లకు కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ వస్తువు వ్యాకోచత్వం తక్కువగా ఉంది, ధర అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ వస్తువు వ్యాకోచత్వం ఎక్కువగా ఉంది బి మార్కెట్లో, ధర అనేది తక్కువగా ఉండడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అని అంటే డిమాండ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ధర అనేది ఎక్కువగా ఉండి, డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ధర అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే తక్కువ డిమాండ్ వద్ద ఎక్కువ ధరతోని, ఎక్కువ డిమాండ్ వద్ద తక్కువ ధరతోని వస్తువుల యొక్క అమ్మకాలు చేసిన తర్వాత వినియోగదారుడు తన యొక్క గరిష్ట లాభాన్ని రాబట్టుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఏఆర్ఎంఆర్ రేఖలే కాకుండా ఏఆర్ఎంఆర్ రేఖలు రెండు కూడా ఎంఆర్1 ఎంఆర్2 ఈ రెండు రేఖలను కలిపితే ఏర్పడేటటువంటి రేఖను ఏమంటున్నామంటే సిఎంఆర్ అని అంటున్నాం. సిఎంఆర్ అంటే ఏంటంటే ఉమ్మడి ఉపాంత రాబడి రేఖగా తెలియజేయడం జరిగింది. అది ఎక్కడ ఉంది? ఉమ్మడి ఉపాంత రాబడి రేఖ ఇక్కడ. ఈ సి మార్కెట్ మొత్తాన్ని ఏమంటున్నాము మనము అని అంటే ఏ ఒక మార్కెట్, బి మరొక మార్కెట్. ఏ మరియు బి రెండు మార్కెట్లని కలిపితే ఏబి రెండు మార్కెట్లను కలిపి వచ్చేటటువంటి మార్కెట్ని ఏమంటున్నాము అంటే ఉమ్మడి మార్కెట్గా తెలియజేయడం అనేది జరిగింది. దీనిని ఉమ్మడి వ్యయము లేదా ఉమ్మడి రాబడిగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం రాబడిని చూసినట్లయితే ఎంఆర్1 రేఖ, ఎంఆర్2 రేఖ రెండు కూడా అంటే ఏఆర్ ఏమో ఏ మార్కెట్లోనేమో పైకి ఉంది, బి మార్కెట్లోనేమో ఏఆర్ రేఖ కొంచెం తక్కువగా ఉంది. అంటే అట్లా కాకుండా ఈ ఎంఆర్1 ఎంఆర్2 రెండు కూడా ఉపాంత రాబడులు రెండు కూడా సమానంగా ఉండడం అనేది జరిగింది. అంటే ఏ మార్కెట్లో ఉండేటటువంటి ఎంఆర్1 రేఖ, బి మార్కెట్లో ఉండేటటువంటి ఎంఆర్2 రేఖ రెండింటినీ కలిపితే వచ్చేటటువంటి రేఖని ఏమంటున్నామంటే
ఉమ్మడి ఉపాంత రాబడి రేఖ అని అంటున్నాం. సిఎంఆర్ అని అంటున్నాం. దాన్ని గ్రాఫ్ సిలో కనుక చూసినట్లయితే, పటము 3లో కనుక పరిశీలించినట్లయితే ఈ సిఎంఆర్ అనేది ఉమ్మడి ఉపాంత రాబడి రేఖ. ఉమ్మడి ఉపాంత రాబడి రేఖను ఎంసీ రేఖ, ఏకస్వామ్యదారుడి యొక్క ఉపాంత వ్యయ రేఖ, రెండూ కూడా ఒకానొక బిందువు దగ్గర, అంటే ఈ అనే బిందువు దగ్గర సమతౌల్యంలో ఉండడం అనేది జరిగింది. అంటే ఎక్కడైతే ఉమ్మడి ఉపాంత రాబడి, ఎక్కడైతే ఉపాంత వ్యయం రెండూ కూడా సమానమయ్యేటటువంటి విధానం ఉంటుందో దానిని ఏమంటున్నాము అంటే ఏకస్వామ్యదారుడు సమతౌల్యంలో ఉన్నాడు అని చెప్తున్నాం. ఈక్విలిబ్రియం పాయింట్కి రావడం జరిగింది. ఈక్విలిబ్రియం పాయింట్ ఇన్ ద సెన్స్ హై ప్రాఫిట్స్ అని చెప్పి తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఓక్యూ వస్తు పరిమాణం ఎక్కడైతే ఉత్పత్తి చేయాలనుకుంటున్నాడో అక్కడ ఓపీ ధరని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ ధరని ఎట్లా నిర్ణయిస్తున్నాడు అని అంటే, ఎప్పటి వరకు నిర్ణయిస్తాడు అంటే, తన యొక్క ఉపాంత రాబడులు, రెండు ఉప మార్కెట్లలోని ఉపాంత రాబడుల రేఖను ఉపాంత వ్యయం ఎక్కడైతే సమానమవుతుందో, సమానమయ్యే స్థానం ఏదైతే ఉంటుందో, ఈ గ్రాఫ్లో చూసినట్లయితే ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఈ ఏదైతే ఉంటుందో ఆ భాగంలో ఏకస్వామ్యదారుడు తన యొక్క లాభాన్ని గరిష్టం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే రెండు ఉప మార్కెట్లలోని ఉపాంత రాబడులు సమానమయ్యేలా తన యొక్క మొత్తం ఉత్పత్తిని రెండు మార్కెట్లకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం ఉపాంత రాబడి, ఉపాంత వ్యయం రెండూ ఈక్వల్ అయ్యే విధంగా రెండు మార్కెట్లకు తను చేసినటువంటి ఉత్పత్తిని పంపిణీ చేసి రెండు ఉప మార్కెట్ల ఆధారంగా మొత్తం రాబడులను గరిష్టం చేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. ఇది మనకు 3వ డిగ్రీ ధర విచక్షణ గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. 3వ డిగ్రీ ధర విచక్షణ గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ధర నిర్ణయం 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఎవరు వర్గీకరించారంటే ఏసీపీగా వర్గీకరించాడు. అంటే వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి, అంచనా వేసేటటువంటి, తను ఆధారపడినటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని 3 డిగ్రీలుగా విభజించడం అనేది జరిగింది. మొదటి డిగ్రీ, రెండవ డిగ్రీ, 3వ డిగ్రీ. మొదటి డిగ్రీ ధర విచక్షణనేమో వినియోగదారుడు ఎంత మేరకు ధరని చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు, అతని ఇష్టపడినటువంటి ధర, ఇతని నిర్ణయించినటువంటి ధర రెండూ కూడా సమానమై వినియోగదారుడు యొక్క మిగులు శూన్యం చేయడం అనేది జరుగుతుంది. అదే రకంగా రెండవ డిగ్రీ ధర విచక్షణలోనేమో ఏకస్వామ్యదారుడు ఎక్కడైతే విచక్షణను పాటించడం జరుగుతుందో అక్కడ మార్కెట్ని స్లాబులుగా విభజించి, అంటే ఏబిసి అనే ఒక గ్రూపులుగా విభజించి స్లాబ్ల ఆధారంగా ధర ఎట్లా నిర్ణయించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రారంభ స్లాబ్ అయితేనేమో ఎక్కువ ధర, అదనంగా వచ్చిన స్లాబ్ అయితేనేమో తక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి దీనిని ఏమంటున్నామంటే